జై సేవాలాల్, జై మేరమాయాడి. గత కొంతకాలం నుండి తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా అన్నదమ్ములుగా బతుకుతున్న గిరిజన లంబాడి తెగల మధ్య కొంతమంది రాజకీయ నిరుద్యోగులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలను పబ్బం గడపాలనే దుర్బుద్ధితో, దురుద్దేశంతో, తమ స్వార్థపూర్వమైన కుట్రతో ఇవాళ యావత్ గిరిజన లంబాడీలకు, గిరిజన తెగల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఓట్లు దన్నుకొని సీట్లెక్కిన కొంతమంది దుర్మార్గులు నీచ బుద్ధితో తమ స్వార్థం కోసం ఈ కుట్రకు పాల్పడుతున్నారు. ఇవాళ భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలలో భారతదేశం పవిత్రమైన అతిపెద్ద రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ అందించారు. ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 342లో 1976లో గౌరవ శ్రీమతి సోనియా ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఆ రోజు లంబాడీలకు ఎస్టీ జాబితాల్లో చేర్చడానికి ఉండవలసిన లక్షణాలు, ఉండవలసిన నియమ నిబంధనలు ఉన్నందుకే గౌరవ ఇందిరాగాంధీ గారు ఎస్టీలుగా గుర్తించడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఇందిరాగాంధీ కలలు కంటున్న అదే కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ ఇందిరాగాంధీ గారి కలల్ని, వారి ఆలోచనల్ని తూట్లు పోర్చడానికి, అవమానించడానికి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇలా స్వయం బాబురావు కానీ, తెల్ల వెంకట్రావు గారు ఇలా కుట్రలు పాల్పడడం మంచిది కాదు. సమాజం కాంగ్రెస్ పార్టీకి మీద, గౌరవప్రదంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద చెడు ఆలోచనలు వచ్చే విధంగా జరుగుతుంది. కాబట్టి ఒకటే, రాజ్యాంగం పరంగా గుర్తించబడిన గిరిజన లంబాడీలను మా ఆత్మగౌరవం మీద దాడి చేస్తే చూస్తూ ఊకోము. గిరిజన లంబాడీలు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కదిలింది. ఉస్మానియా యూనివర్సిటీ లంబాడీ బిడ్డలు రగిలిపోతున్నారు. ఇప్పటికైనా మా ఆత్మగౌరవం మీద, మా అస్తిత్వం మీద కనుక దాడి చేస్తే తప్పకుండా గుణపాఠం చేస్తాం. మీరు చేసే కుట్రలను పటాపంచలు చేస్తాం. తప్పకుండా మా హక్కుల్ని, మా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం. యావత్ తెలంగాణ గిరిజన లంబాడీ జాతికి ఉస్మానియా యూనివర్సిటీ నుండి అండగా ఉండి భరోసా ఇవ్వబోతాం, చైతన్యపరుస్తాం, మా హక్కుల్ని కాపాడుకుంటాం. జై హింద్, జై తెలంగాణ.